విలక్షణ నటుడు తన నటనా చాతుర్యంతో అన్ని వర్గాల ప్రజలను మెప్పించగలిగిన కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న రంగస్థలి కళాకారులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ కోటా శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు. తొలితరం సినీ నటుల దగ్గర నుంచి నేటితరం యువ హీరోల వరకు అందరితో కలిసి పనిచేసిన కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. హాస్యనటుడిగా ప్రతినాయకుడిగా నవరసాలు పండించగలిగిన కోటా శ్రీనివాసరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు సుబ్రహ్మణ్యం యాదవ్, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రంగస్థల కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు లోకా వెంకటరత్నం, సహదేవరెడ్డి, పొన్నాల జయజరెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, చెంగల్రాయులు తదితరులు పాల్గొన్నారు. రోజు నటులు కోటా శ్రీనివాసరావు గారు మరణించడం చాలా బాధాకరం. ఈరోజు ఉదయం నిద్రలేగానే ఆయన మరణ వార్త వినడం చాలా బాధ వేసింది. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు గారు హాస్యాన్ని పండించడంలో ఆయనకాయనే సాటి, ఇక విలనిజంలో కూడా ఆయనకాయనే సాటి. ఏ రకమైన పాత్రను కూడా ఆయన అవలీలగా పోషించి సహజత్వాన్ని ఆ నటనలో చూపెట్టిన మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన మరణించడం చాలా బాధాకరం. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ఇక చిన్న వయసు వారిని, పెద్ద వయసు వారిని, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న మహానటుడు కోటా శ్రీనివాసరావు. ముఖ్యంగా బీజేపీలో కూడా ఉండి 1999లో ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ పార్టీ పటిష్టతకు కూడా ఎంతో కృషి చేసిన మహనీయుడు, మహానాయకుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన ఈరోజు చనిపోవడం మాకంతా చాలా బాధాకరం. ఆయనకు ఘన నివాళి మేమంతా కళాకారులు, బీజేపీ నాయకులందరూ కలిసి ఆయనకు అర్పిస్తున్నాము. కలియుగ వెంకటేశ్వర స్వామి ఇవాళ కీర్తి చేస్తున్నటువంటి మహా గొప్ప నటులు కోటా శ్రీనివాసరావు గారు మనం జీర్ణించుకోవాలంటే ఆయన యొక్క నటన చూసినట్టయితే ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంతో నవ్వులతో ఉంటారు. అటువంటి నట సార్వభౌముడు కోటా శ్రీనివాసరావు గారి యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన యొక్క శ్రద్ధలను జరుపుకోవడం చాలా గొప్పతనంగా ఆశిస్తున్నాం. కోటా శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లాలో 1942వ సంవత్సరం పుట్టాడు. ఆయన చదువు సంధ్యలతో పాటే 1978లో రంగస్థలంలో ప్రవేశించాడు. కానీ ఆయన వేసినటువంటి పాత్రలన్నీ కూడా పెథటిక్స్, చాలా విషాదకరమైన పాత్రలు, విలన్ పాత్రలు చేశాడు. కానీ హాస్యం అనేది సినీ రంగంలో వచ్చినప్పుడు దాని ముఖ్యంగా సూత్రధారులు అంటే జంజాల గారు, మంచి రచయిత. ఆయన మొట్టమొదటి సినిమా అహనా పెళ్ళంట. అందులోనే కోటా శ్రీనివాసరావు ఆయన చెప్పేటటువంటి డైలాగుల కంటే కూడా ఆ డైలాగుల్లో ఉండే భావాన్ని ప్రేక్షకులకు అందించేటటువంటి ఆయన ముఖభావాలు చాలా గొప్పగా ఆకర్షించే ప్రేక్షకులు. ఆ అహనా పెళ్ళంట తర్వాత ఆయన కొన్ని వందల సినిమాలు నటించాడు. ఆరోగ్యం బాగలేక ఆయన కాలమందాడు. కానీ ఆనాటి తరం నుంచి కూడా సినిమాలలో మన సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, గౌరీనాథ్ శాస్త్రి గారు, నాగభూషణం గారు, తర్వాత